వెల్కమ్ టు డివై న్యూస్. చెట్లకు కూడా ఓటు హక్కు ఉంటే బాగుంటేదేమో. మానవులకు ఓటు హక్కు ఏ విధంగా ఉందో అదే విధంగా పర్యావరణానికి కూడా ఓటు హక్కు ఉంటే బాగుంటుందని అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కొండల మధ్య ఉన్న దామగుండం అటవీ భూములను రాడార్ స్టేషన్ కోసం భారత నావీదళానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఈ రోజు సేవ్ దామగుండం పేరిట హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దర్గా చౌక్ వద్ద జరిగిన నిరసనలో ప్రొఫెసర్ మరియు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావుతో కలిసి మద్దతు తెలిపిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా సెక్రటరీ విజయలక్ష్మి పండిత్ ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే వికారాబాద్ అడవుల్లో సహజ వనరులు కోల్పోవటం, ఆహ్లాదకర వాతావరణం కోల్పోవటం, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలగటం వంటి సమస్యలు ఏర్పడతాయని ఆగ్రహించిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ప్రభుత్వం 3000 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడానికి 10 సంవత్సరాలు నిరాకరించిందని గుర్తు చేశారు. 12 లక్షల ఔషధ మొక్కలను కూడా కాపాడుకోవాలంటూ ఇందిరా పార్క్ సేవ్ దామగుండంతో ప్రకృతి ప్రేమికులు, జర్నలిస్టులు, వివిధ సంఘాల వారు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మాకు భూమి కేటాయించని గ్రామ పంచాయతీ అడిగారు. గ్రామ పంచాయతీ అడిగితే గ్రామ పంచాయతీ ఏం చెప్పి ఆ రోజు వచ్చిన రోజు ఏం చేశారంటే వచ్చిన రోజు ఏం చేసిన వాళ్ళు మేము ఎవరికి ఏం చెప్పలేదు, అందరం గ్రామస్తులం మనం ఉన్నాం. మళ్ళీ తెల్లారి మళ్ళీ రెండో రోజు ఏం చేశారంటే కలెక్టర్ గారిని తీసుకొని గ్రామ పంచాయతీ పూడూరుకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 4 గంటల టైంలో వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే మీకు పూడూరుకి కనీసం అంటే ఇక్కడ మేము ఇండ్లు కట్టిస్తాము, ఉపాధి చూపిస్తాము, మేకలకి ఇస్తాము, అది ఇస్తామని చెప్పి అంత పబ్లిక్ సంజాయించారు. సంజాయించిన తర్వాత కూడా మేము నమ్మలేదు. నమ్మకపోతే ఏం చేసింది, అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కలెక్టర్ తాగేసేసారు. ఇది కాదు గవర్నమెంట్ ప్రాజెక్టులు కాబట్టి మరి ఈ ప్రాజెక్టులు మీరు ఎవరు కూడా కాదనకూడదు కాబట్టి మీరు దయచేసి కనీసం అంటే మాకు పని చేయాలి, పంచాయతీ పని చేయాలన్నారు. అలాగే తర్వాత వాళ్ళు సేవదామగుండం జేఏసీ కానీ ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళు, అలాగే నా టీం మెంబర్స్కి కానీ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. సో అందువల్ల మీకు పూర్తి ఏర్పాట్లు ఇక్కడ జరగలేదు, కూర్చోవడానికి కూడా. అందుకే నిలబడే మీరు వింటున్నారు. సో మీకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమించాల్సిందిగా అడుగుతూ, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నేరుగా పిలవకపోయినా ఒక వీడియో ద్వారా చెప్తే ఇంతమంది కదిలి వచ్చారు. హలో, సో ఈ వీడియో చేసే ముందు చాలా లేట్ చేశాను నేను. గీత చెప్పిన తర్వాత ఇంకా రోజువారీ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్స్, పొలిటికల్ అనాలిసిస్లు వస్తూ ఉంటాయి, అన్నీ చేయమంటారు కాబట్టి అలా తను చెప్పిన తర్వాత ఒక 15 రోజులు పట్టింది నాకు అక్కడికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళేదాకా కూడా నాకు అక్కడ పూర్తిగా ఎంత తీవ్రమైన విషయమో అనేది రియలైజ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్న ఇక్కడ నిలబడ్డ నిత్యానంద స్వామి గారు ఆయన చెప్పారు, ఏంటి ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2008 సంవత్సరం దాకా ఇప్పుడు ధరణి రికార్డ్స్ చూసినా మనకు తెలిసేది, ఇప్పుడు ఏదైతే నావీ రాడార్ కేంద్రానికి తెలంగాణ గవర్నమెంట్ కేటాయించిందో, అప్పచెప్పిందో, ఆ భూమి అంతా కూడా 2008 సంవత్సరం దాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ భూమి, దేవాదాయ శాఖకు చెందిన భూమి. అక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. తెలంగాణలో ఉండే రిచెస్ట్ దేవుళ్ళలో, భూమి ఎక్కువగా ఉండే భూస్వామి దేవుళ్ళలో రామలింగేశ్వర స్వామి ఒకరు. అంత రిచ్ ల్యాండ్ ఆయన కింద ఉంది. 2713 ఎకరాల భూమి ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్. దాన్ని ఫస్ట్ నావీ వాళ్ళు వచ్చారు, అసెస్మెంట్ చేసి ఇది రైట్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. వాళ్ళ డెసిషన్ తీసేసుకున్నారు. వాళ్ళు ఆ తీసుకునే ముందు నిజంగా గ్రామస్తులతో ఇక్కడ లక్ష్మయ్య గారు చెప్పారు ఎలా వాళ్ళని ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి పదే ఉద్యోగాల్ని మాత్రమే ఎరగా చూపించి సంతకాలు పెట్టించుకున్నారు. దీనికి అప్పుడు సర్పంచ్ గా సంతకం చేసిన మహిళ యాదమ్మ గారు. సో యాదమ్మ గారు కూడా ఇక్కడికి వస్తే బాగుండేది. యాదమ్మ గారు 3వ తరగతి చదువుకున్నారు. యాదమ్మ గారు లాంటి వాళ్ళకి ఇక్కడికి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పారే కానీ దాని ఫలితాలు ఎలా ఉండబోతాయి? ఆ అడవిలోకి తర్వాత అక్కడ పశువుల కాపర్లు 60,000 మంది పశువుల కాపర్లు ప్రతిరోజు, నేను కొంతమందితో మాట్లాడాను, వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి అడవి తప్ప వేరే తెలియదు, వాళ్ళ రోజంతా అడవిలో గడుస్తుంది. అలాంటి పశువుల కాపర్లు మొత్తం చుట్టూ ఉండే 20 గ్రామాల్లో 60,000 మంది పశువుల కాపర్లు ఉన్నారు. అలాగే ఆ టెంపుల్లో మనకు హైదరాబాద్ లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే
అనంతగిరి హిల్స్ కానీ, వికారాబాద్ అడవులు కానీ, దామగుండం కానీ బెస్ట్ ప్లేసెస్. ఎప్పుడు కావాలన్నా వెళ్ళొచ్చు. ఈ నావీ రాడార్ కేంద్రం వచ్చిన తర్వాత ఆ అడవి చుట్టూ 2900 ఎకరాలు కేటాయించారు. నేను చెప్పాను కదా, 2713 ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ ని 2019లో అటవీ శాఖకి అప్పగించేశారు. ఏమి అక్కడ ఉండే స్టేక్ హోల్డర్స్ కి, ఆ గుడిని నిర్వహిస్తున్న వాళ్ళకి ఏమి ప్రమేయం లేకుండా అలా అప్పగించేసిన తర్వాత, అంటే డైరెక్ట్ గా ఎండోమెంట్ ల్యాండ్ ని ప్రాజెక్ట్ ని కేటాయించకూడదు కాబట్టి అటవీ శాఖ భూమిగా రికార్డుల్లో నమోదు చేసేసిన తర్వాత మొత్తం అప్పటిదాకా అక్కడున్న అటవీ శాఖ భూమి 164 ఎకరాలు మాత్రమే. మిగిలిందంతా కూడా దేవుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ భూమి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకుంది అని కూడా ఈరోజు మనం అడగాలి. ఎందుకంటే మనం చూస్తున్నాము, టెంపుల్ పాలిటిక్స్ దేశాన్ని చూసేస్తున్నాయి. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి పాలకులు మనల్ని పాలిస్తున్నప్పుడు గుడి భూమిని, తెలంగాణలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ గాడ్స్ ల్యాండ్ ని ఎలా మీరు ఒక రాడార్ ప్రాజెక్ట్ ఇస్తారు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడగాలి. అది చాలా బలంగా, పవర్ఫుల్ గా అక్కడున్న సత్యానంద స్వామి గారు అడుగుతున్నారు. ఆయన ఎంత వర్క్ చేశారు అంటే, నేను జర్నలిస్ట్ గా నిజంగా ఆయన ఇచ్చిన సమాచారం లేకపోతే మీ ముందు అంత పవర్ఫుల్ వీడియో పెట్టేదాన్ని కాదు. మీరు దామగుండం విషయం పైన సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత నిద్రపోలేరు. ఎందుకోసం అంటే దామగుండం ఇచ్చినటువంటి ఆ యొక్క గాలి అలాంటిది, పీల్చిన గాలి అక్కడ నిద్రపోనివ్వలేదు. కాబట్టి అందరినీ కూడా దామగుండం రండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా వెల్కమ్ చేస్తున్నాం. ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని 12 లక్షల చెట్లని ఇంత విధ్వంసం అంత విధ్వంసం అని మాట్లాడేదానికన్నా ప్రాక్టికల్ గా ఆ అడవిలో వచ్చి ఆస్వాదిస్తే తప్ప అనుభూతిని పొందలేరు అని చెప్పేసి చెప్తూ మీరందరూ కూడా దామగుండం రావాలని, ఇంకా ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు, ఈ యొక్క సేవ్ దామగుండం ప్రొటెక్షన్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా, బహుశా మన ఉద్యమం ఎంత తీవ్రంగా పోయినా ఒక్కొక్కసారి మొండిగా ప్రభుత్వం పోతే మళ్ళీ మనకు అడిగి ఉండకపోవచ్చు. వస్తుంటారు. దామగుండాన్ని ఆస్వాదించాలని చెప్పేసి మేము కోరుతూ ఈ యొక్క ప్రాజెక్టును ముందుకు ఈ యొక్క డాక్యుమెంటరీని ముందుకు తీసుకుపోయి ప్రజెంట్ చేస్తున్న సందర్భంలో తులశాఖ యొక్క అనుభవాన్ని ఇప్పుడు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మ్యాండేటరీ. చట్టం ఏం చెప్తుందంటే పర్యావరణ ప్రభావ నివేదిక ఉండాలి. అందువల్ల ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా ఈ నావీ రేడార్ ప్రాజెక్టు వల్ల కలిగే పర్యావరణ నష్ట రిపోర్టు పైన ఏమైనా మీ దగ్గర ఉందా? ఉంటే దాన్ని బయట పెట్టండి అని అడుగుతున్నాను. సో ప్రజల ముందు పెట్టండి, ప్రజలతో చర్చ పెట్టండి. అయ్యా ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అని. మేకలు గొర్రెల వల్లనే అడవులు నాశనం అయితే ఇప్పటికీ భూమి మీద ఒక్క అడుగు ఉండేది కాదు. అలా మేకలు గొర్రెలు మీకు లేళ్ళు దుంపలు అడవి తింటే ఆదివాసుల వల్లనే అడవి నష్టపోతే ఇవాళ అడవి ఉండేదా? అయ్యా నీవు ఇవాళ అడవిలోకి వెళ్ళా, ఆదివాసులు అడవిలో లక్షల సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా. మానవ నాగరికత పుట్టక ముందు నుంచి ఉంటున్నారు అడవిలో ఆదివాసులు. ఆదివాసుల అవసరాలకే అడవి విధ్వంసమైతే ఇవాళ అడవి మిగలదు. ఇవాళ అడవి ఎవరి వల్ల విధ్వంసం అవుతుంది? పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని అందులో అడ్డగోలుగా ఫర్నిచర్ పెట్టుకున్న వల్ల నష్టం అవుతుంది, కానీ ఆదివాసి వల్ల నష్టం కాదు. ఆదివాసి ఒక గుడిసె కట్టుకొని ఆదివాసి అవసరాలు ఎంత? ఆదివాసి అవసరాలు నాకున్న అవసరాల్లో 1% కూడా ఉండదు. మళ్ళీ ఆదివాసి వల్ల లేదా మేకలు గొర్రెలు మేకలు వచ్చి ఏ మేకైనా వచ్చి ఒక మహావృక్షాన్ని మర్రి చెట్టును తింటుందా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. అయ్యా మేక తినేదేంటి? ఇవాళ మేక తినే మొక్క మళ్ళీ 3 నెలల రూపాయల మళ్ళీ మొక్క అది మేక తింటది. మేకలు గొర్రెలు నీకు మహావృక్షాలు తినవు. పెద్ద పెద్ద అడవిలో ఉన్న 1000 సంవత్సరాల వృక్షం తింటే బనియన్ ట్రీస్ ఎందుకుంటాయి పరిగి ప్రాంతంలో? అవన్నీ మేకలు గొర్రెలు ఎప్పుడో తినుండాలి కదా. సో అందువల్ల మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా మీరు ఏ ప్రభావం చూపెట్టారు? ఈ దట్టమైన 12 లక్షల ఎకరాలతో కూడిన 100 ఎకరాల సహజ అరణ్యాలకి మీరు ఏమి, ఈ జీవ వైవిధ్యానికి ఏమి కంపెన్సేషన్ ఎలా అంటున్నారు? ఇక రేడియేషన్ ఇంపాక్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ ఉంది. ఏమీ ఉండదు రేడియేషన్ అంటున్నారు. అదేదో చెప్పండి ఓపెన్ గా బహిరంగంగా. దీనికి మిసిగన్లో ఉన్నదానికి తేడా ఏంటి? దీనికి తిరునల్వేలిలో ఉన్నదానికి తేడా ఏంటి? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే ఇవాళ 50 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభావాన్ని ఇప్పుడు కూర్చొని మనం అంచనా వేయలేము. అందువల్ల ప్రజలతో స్టేక్ హోల్డర్స్తో చర్చ జరపండి, పబ్లిక్ హియరింగ్లు పెట్టండి.
ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ముందు పెట్టారు. ఇక నదులు దెబ్బతింటున్నాయి. ఇంతకుముందు కూడా చెప్పారు, మూసీ నది పుట్టే ప్రాంతం ఇది, కాగ్నా నది, అలాగే మీకు ఇతర నదులు పుట్టేటువంటి ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో విధ్వంసం జరిగితే హైదరాబాద్కు వచ్చే వాటర్ సోర్స్ దెబ్బతిండమే కాదు, హైదరాబాద్కు వరద ప్రమాదం కూడా ముంచుకొస్తుంది. ఇలా అందుకే ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, అయ్యా దేశ రక్షణమే వ్యతిరేకం కాదు, దేశ భద్రతకు వ్యతిరేకం కాదు, భారతదేశంలో దామగుండములో తప్ప ఇంకా ఎక్కడా ఇలాంటి రేడర్ ప్రాజెక్ట్ పెట్టే చోటే లేదు భూమి మీద అని చెప్పండి. మీరు బహిరంగంగా అడుగుతున్నాం, అయ్యా మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు? ఇది కాక మీకు ఇంకెక్కడా లేదా? అసలు ఇండియాలో ప్లేసే లేదా? ఇండియాలో ఇంతకన్నా ఐడియల్ లొకేషన్ లేదా? మరి ఈ లొకేషన్ ఎందుకు ఎంచుకున్నట్టు? మరి హైదరాబాద్ నగరానికి లైఫ్ లైనే కాదు, రాబోయే కాలంలో 1,50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. లండన్లో ఉన్న థేమ్స్ రివర్ను పునర్జీవింపజేసినట్లు హైదరాబాద్లో మూసీ రివర్ను పునర్జీవింపజేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి పునరావాసం చేస్తున్నారు. అయినా మీరు మూసీ నది ఆరిజిన్ను నాశనం చేసి మూసీని ఎలా పునర్జీవింపజేస్తారు? ఎక్కడి నుంచి మూసీలకు నీళ్ళు వస్తాయి? ఈ వికారాబాద్ అడవుల్లో నుంచే కదా నీళ్లు రావాలి. మరి ఇలా గండిపేటను కలుషితం చేస్తున్నాయని అక్రమ నిర్మాణాలు కూడగొడుతున్నారే, అసలు ఆ గండిపేటకి నీళ్లు లేకుండా అయితే ఎవడు బాధ్యుడు? అందువల్ల ఈ ప్రశ్నలను కూడా మనం అడగాలి. అందుకే హైదరాబాద్ నగర ప్రజలకు మీరు చెప్పాలి, ఇదేదో 60 గ్రామాల సమస్య కాదు, ఇది హైదరాబాద్ మహానగర రక్షణ కొరకు, నీటి అవసరాల కొరకు ఉన్నటువంటి సోర్సును మీరు నాశనం చేస్తారని అడగాలి. అందుకే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అయ్యా ఈ అనుమానాలకు ఆన్సర్ చెప్పండి, ఈ ఆందోళనలకు పరిష్కారం చెప్పండి, ప్రజల్ని కన్విన్స్ చేసి ముందుకెళ్ళండి. ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉంటుంది. సో అందువల్ల దీనికి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. అనేక ప్రలోభాలు ఉండొచ్చు, బెదిరింపులు కూడా ఉండొచ్చు, ఎందుకంటే వీటికి అన్నిటికీ కూడా సిద్ధపడాలి. ఎంత ప్రజల మద్దతు కూడగట్టుకుంటే అంత ఉద్యమం రక్షణగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అందువల్ల మీరు జరిపే ఈ పోరాటం రైజ్ చేస్తున్న మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తూ మరోసారి మీకు మద్దతు ప్రకటిస్తూ సెలవు విచ్చేసిన ఈ దామగుండంకి సపోర్ట్ గా వచ్చిన వాళ్ళకందరికీ కూడా వికారాబాద్ జిల్లా సిపిఐ తరఫున నేను మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. దామగుండం ఏదైతే మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ విధ్వంసానికి మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకం. ఎంత అభివృద్ధి జరుగుతుందో అంతకంటే ఎక్కువ శాతం విధ్వంసం జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద స్పందించడం మనుషులుగా మన అందరి బాధ్యత. ప్రకృతిని ఏ విధంగా విధ్వంసం చేయడానికి ఏ ప్రభుత్వాలైనా, ఏ నాయకులైనా, ఏ పాలకులైనా పూనుకున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, లేకపోతే దాన్ని కాపాడుకోవడం, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఒక్కరి సమస్యని కాదు. ఇప్పుడు తులసి చందు గారు ఆ ప్రాంతంలో నివసించారు, కాకపోతే ఆ ప్రాంతం లోపల ఆ ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతారు, లేకపోతే ఆ అడవులు పోవడం ద్వారా ప్రకృతికి ఎంత నష్టం జరుగుతుంది అనేది వారు దాని మీద అక్కడ వెళ్ళి స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా కూడా ఇటువంటి యాక్టివిస్టులు లేకపోతే మీడియాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా ప్రజలను ఒకవైపు ఎంత చైతన్యం తీసుకొని వచ్చినప్పటికీ కూడా యువత అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు ఎవరు పార్టీలే కాకుండా స్వచ్ఛందంగా వచ్చింది కాబట్టి వారికి అందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి లోపల ఉండవలసిన అవసరం ఉన్నది. ఈ కారిడార్ అనేది ఇప్పుడు మనకు అవసరం లేనిది, తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేనిది, అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం లోపల తీసుకురావడం అనేది దుర్మార్గం. దీన్ని ఎట్లా 11 రాష్ట్రాలు కాదన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రం దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి మేము దాన్ని ఇంతకుముందే గీత గారు చెప్పిండ్రు. ఈ విషయాలన్నీ కూడా అందరు చెప్పిండ్రు. కాకపోతే మా వంతుగా మేము పార్టీగా కానీ లేకపోతే వేరే మా ప్రజా సంఘాల ద్వారా కానీ అన్ని విధాలుగా కూడా ఈ జేఏసీలో మీరు ఏ విధమైన పిలుపునిచ్చినా కూడా, ఎటువంటి కార్యాచరణ రూపొందించినా కూడా ఖచ్చితంగా ముందుండి దాన్ని మీరు ఏదైతే తీసుకునే కార్యక్రమానికి
మద్దతు ఉంటామని చెప్పేసి మేము అక్కడ ఉండి తప్పకుండా పోరాడతామని చెప్పేసి నిన్ననే మా ఎమ్మెల్యే గారు కోనెల్లేని సాంబశివరావు గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. వారంతా కూడా ప్రెస్ నోట్ పంపించడం జరిగింది. పత్రికల్లో కూడా వాళ్ళు చెప్పినారు ఖచ్చితంగా దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పేసి దామగుండాన్ని కాపాడుకుందాం, మన చెట్లను కాపాడుకుందాం, మన నదులను కాపాడుకుందాం. ఎందుకంటే మా దగ్గర ఈ ఏదైతే కాకినాడ నది ప్రవహిస్తుందో అదంతా కూడా అక్కడ పుట్టి వీళ్ళు అది చాలా అంటే తాగడానికి సోర్స్ చాలా ప్రాంతాలకు కూడా ఆ కాకినాడ నది, మూసీ నది ఇటువంటి నదులు కూడా ఉన్నాయి. మన ప్రాంతాన్ని, మన పర్యావరణాన్ని, మన చెట్లను మనమే కాపాడుకుందామని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా అక్కడ ప్రాంత ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించినప్పుడు దాన్ని పెట్టడానికి ఏ ప్రభుత్వానికి కూడా నైతిక హక్కు కూడా లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మనము ఈ కొత్త ఇంకోటి టెక్నాలజీ పెరిగి అమెరికాలో వచ్చని అనుకున్నది మన దగ్గర పెట్టడం అనేది దురదృష్టకరం. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవడానికి మన ప్రాంతాన్ని వికారాబాద్ జిల్లా కాబట్టి మనం మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మా ముందుండి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందు గీత కూడా అభినందనలు తెలియజేయాలి. ఒక అమ్మాయి నుండి కూడా ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ పెద్ద వాళ్ళే తీసుకోవడానికి భయపడుతుంటారు. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ ఇంకోటో తులసి చందు గారు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. కానీ మాకు ఇది అలవాటే కాబట్టి దీనికి ముందు ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రకృతి పర్యావరణ హితంగా చేస్తాము. మేము సిల్క్ షాల్ కానీ ప్లాస్టిక్ కానీ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత ప్లాస్టిక్ కూడా వాడం. ప్లాస్టిక్ రహిత ఉద్యమం, పర్యావరణ ఉద్యమం. మేము ముందు జరగకుండా ప్రకృతి సేద్యం చేసి ఊళ్ళో అందరికీ పంచి పెడతాం, మొక్కలు పంచి పెడతాం, అన్ని పంచి పెడతాం. అలాంటి తులసి చంద్ర గారు చూసి నేను కూడా ఒక మాట వినిపించాలి అని చెప్పి చాలా రాసుకున్నా కానీ టైం లేదు. అందుకని చెప్పి ఒకే ఒక మాట వృక్షం అంటుందంట నీ ప్రాణం భిక్షాన్ని అని మొత్తుకుంటుందంట. అయినా గొడ్డలు పట్టి నరికేయటానికి అట్లా నరుక్కుంటూ పోతే ఎలాగా మనకి జీవనాధారమైన గాలి. కానీ మనిషి ఊయల్ని నేనే, నీ పొడిపిన మంచాన్ని నేనే, నీ పెళ్లికి తోరణాన్ని నేనే, వాడికి కూడా నేనే అవసరం, దాన్ని భయపెట్టాలి. అయ్యా మనిషి ఆగట్టలేదు, నరికేస్తున్నాడు. దీన్ని ఎలా ఆపాలి? నేను అసలు ప్లాస్టిక్ ఉద్యమం రహిత ఉద్యమం ఎందుకు చేస్తున్నానంటే మొక్కల్లో నుంచి ఇంకో దోషించండి వీడియో విన్నాను. మొక్కల్లో నుంచి మన పళ్ళకి అన్నిటికీ ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది. యాపిల్కి, క్యారెట్కి, పసిబిడ్డ పాలలు, అది తల్లి పాలలు, పసిబిడ్డకి ఇచ్చే పాలల్లో కాల్షియం ఉంది. నేను అసలు ఒక ప్లాస్టిక్ సంచి కూడా వాడినా గుంజి పడతాను. చాలా జాగ్రత్త. మా పిల్లలందరినీ అక్కడ స్కూల్లో పిల్లలందరికీ అవేర్నెస్, స్కూల్ డ్రింక్స్ తాగొద్దు, చాలా చేస్తున్నాం. చెప్ప టైం లేదు, అందుకని ఈ టైం ఇచ్చిన భవిష్యత్తులో దీన్ని మనం ఏ విధంగా ఆపగలుగుతాం అనేటటువంటి ముఖ్యమనేది నా భావన. ఆ పార్టీ ఇచ్చిందా, ఈ పార్టీ ఇచ్చిందా అనేటటువంటిది మనం తెలియకుండా పోతే కాదు. భవిష్యత్తులో దీన్ని ఎలా ఆపాలి? ఇందాక తులసి గారు చెప్పినట్టు మనం ఎన్నో వాళ్ళు ఈ రీల్స్ చేసిండ్రు, ఆ రీల్స్ చేసిండ్రు అని చెప్పి లైకులు పెట్టి ఎంతో వైరల్ చేస్తూ ఉంటాము. ఈ ఉద్యమాన్ని ఒక రాష్ట్ర స్థాయిలాగా ముందు తీసుకొస్తే దేశ స్థాయిలాగా ఆటోమేటిక్ వెళ్ళిపోతా అంటే మనము మనవంతుగా మనకున్నటువంటి సామాజిక మాధ్యమాలు ఏవైనా కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ ఏవైనా కానీ మనకున్నటువంటి ఫ్రెండ్స్ ద్వారా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చూస్తే ఒకరిద్దరు మన మాస్కులు పెట్టుకొని కూర్చున్నారు ఇట్లా ఫోటోకి. కానీ ఇప్పుడు కూడా ఉంది. నిజంగా ఇట్లాగే ఉంటే మనం ఇప్పుడు బండ్లలో పెట్రోల్, డీజిల్ ఎట్లా ఓపించుకుంటున్నామో అది అయిపోయిన మళ్ళీ పెట్రోల్ బంక్ ఎట్లా ఓపించుకుంటున్నామో ఆక్సిజన్ గురించి కూడా భవిష్యత్తు లోపల ఆక్సిజన్ బంకులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. చాలా దేశాలలో వస్తుంది. కాబట్టి మనము ఇప్పటికైనా మేల్కోవాలా. ఇది రాజకీయాల వేదిక కాదు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరో బీరుకో బిర్యానీకో వచ్చినటువంటి వాళ్ళు కాదు. రాజకీయాల గురించి చెప్తే రావు కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి రేపు రాబోయేటటువంటి రోజుల లోపల కూడా
అందరి ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో. ఇప్పుడు వాళ్ళు ఇచ్చి నేను ఇచ్చినది కాదు, మేము వికారాబాద్ కు మా పార్టీ తరఫున మా కేటీఆర్ గారిని తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి మాట తెలియజేస్తున్నాం. నేను వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చెప్తా ఉన్నాను. మా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే, మాది పక్క నియోజకవర్గం వికారాబాద్. ఆ జిల్లాకు మా పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా పార్టీ తరఫున ఖండించడమే కాకుండా వ్యక్తిగతంగా మేము కూడా ఇంకా ఏం చేస్తే భవిష్యత్తులో బాగుంటుంది అనేటటువంటి మేము కూడా ఒక ప్రణాళిక వేసుకుంటాము. అదే చేసే లోపల మేము కూడా ఒక మెంబర్ గా జాయిన్ అవుతాము. ఏం చేయాలి భవిష్యత్తులో అనేది సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటాం. నేవీ రేడార్ ఏదైతే వస్తుందో దీని గురించి మరి ఇక్కడ ఈ ధర్నా కోసం చూసుకున్నటువంటి వేదిక మీద ఉన్న సేవ్ దామగుండం ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో పాటు జేఏసీతో పాటు పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పర్యావరణ ప్రేమికులు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, అదేవిధంగా వికారాబాద్ మాజీ శాసనసభ్యులతో పాటు ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ మరి దామగుండంలో నేవీ రేడార్ అనేది 2010లోనే దానికి ప్రారంభం అయ్యింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే. తదనంతరం తెలంగాణ వచ్చిన సమయంలో మరి అక్కడ కొన్ని అనుమతులు అంతకుముందే ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ప్రభుత్వంలో మీకు తెలుసు వస్తున్నప్పుడు ఏవైతే ఫైల్స్ వస్తుంటాయో అప్పుడు దీని అనుమతి కోసం వచ్చినప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రావాలనుకుంటే ఎప్పుడో నిర్మాణం అయ్యేది నేవీ రేడార్. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి ఈ అడవి నాశనం అవుతుందని పలు సందర్భాల్లో మొదటగా 2014లో అప్పుడు మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండే వారు తీసుకుపోయినప్పుడు అప్పుడు ఆపడం జరిగింది. 2018లో కూడా మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు మేమందరం కూడా అప్పుడు కూడా వికారాబాద్ గ్రామ ప్రజలందరూ ఉన్నారు, స్వామి గారు కూడా ఉన్నారు, అందరికీ కూడా తెలుసు వాళ్ళందరికీ. అప్పుడు మీరు అందరు కూడా తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని ఆపడమే జరిగింది. 2010లో ఏదైతే అనుమతులు వచ్చినాయో 2023 వరకు 2023 మొన్నటి వరకు కూడా అదే స్థాయిలో ఉంది. ఎక్కడ కూడా భూమి అప్పచెప్పలే, ఏం చెప్పలే. ఎన్నికలు అయిపోయినాక వితిన్ 15 రోజుల్లోనే ఆ ఫారెస్ట్ ల్యాండ్ ని ఇమీడియట్ గా నేవీ రేడార్కి అప్పచెప్పడం, పర్మిషన్లు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి. దీని మీద మీరు అందరూ కూడా చూస్తున్నారు. గతంలో ఒక 6 నెలల కిందల టీవీస్ లో కానీ పేపర్లో కానీ మొత్తం అనుమతులు ఎప్పుడెప్పుడు వచ్చినాయి అందుకు అన్ని కూడా మనం చూసినాం గతంలో. ఇవాళ ఎవరిని విమర్శించాలి, ఇదేదో రాజకీయ లబ్ధి కోసం అని కాదు. తప్పకుండా దామగుండాన్ని సేవ్ చేయాలని గతంలో కూడా వికారాబాద్ లో మరి జేఏసీ ఆధ్వర్యంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం. మరి అక్కడ కూడా ఎన్నోసార్లు మేము అందరం కూడా అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేసినాం. ఈ 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాల్లో ఏ ఒక్క అనుమతి కూడా రాలేదు. ఎక్కడ కూడా ఎవరికి భూమి అప్పచెప్పలేదు. ఇది వాస్తవం, మీకు అందరూ కూడా తెలుసు. తప్పకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి దాని నుంచి ఎవరికి లాభం అవుతుంది అనేది ఎవరు కూడా తెలియదు. అక్కడ ఎవరిని కూడా రానియారు లోపలికి. మరి దేశంలోనే అత్యధిక ఎత్తులో ఉన్నటువంటి దామగుండం ఇవాళ మీరు చూసుకుంటే హైదరాబాద్ లో మరి హైడ్రా అనే పేరు పెట్టి ఇవాళ చెరువులు కబ్జా చేసినటువంటి కోట్లాది భూములను కూడా తీసేస్తున్నారు. మరి దానికి కారణం ఇవాళ నీళ్లు ఉండాలి, చెట్లు ఉండాలి. మరి ఇవాళ హైదరాబాద్ కు ముఖ్యంగా మూసి పుట్టిందే అక్కడ. వికారాబాద్ కా హవా లాఖో మరీజులుగా దవా అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇలా దామగుండంలో 2900 ఎకరాలు దట్టమైనటువంటి అడవులు, అక్కడ దాదాపు ఒక కొన్ని వేల ఔషధ మొక్కలు ఉంటాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి. ఇవాళ మీరు అక్కడ వింటర్ సీజన్ లో వస్తే ఊటీ కన్నా కూడా చాలా చల్లగా ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ దామగుండాన్ని సేవ్ చేసే కార్యక్రమం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తీసుకుంటారో తప్పకుండా మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు ఉంటుంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అక్కడ రాకుండా ఎన్నో కార్యక్రమాలు ఆపినాం, అన్ని కూడా చేసినాం గతంలో మేము. అవన్నీ కూడా మీకు తెలియదు కాబట్టి అప్పుడే అనుమతులు వచ్చింది, అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇలా అనుమతులు వచ్చినాయి కాబట్టి స్టార్ట్ అయింది. కాబట్టి మీరు అందరూ కూడా
ముందరికి వచ్చిండ్రు. ఈ 10 సంవత్సరాలు కూడా మనం రాకుండా ప్రయత్నం చేసినాం. తప్పకుండా మీరు పోరాటం చేయండి, తప్పకుండా మా వంతు సహకారం ఉంటుంది. గతంలో కూడా మేము అడ్వకేట్ దగ్గర పోయినాం. ఇంప్లీడ్ అవుదాం అంటే కూడా అక్కడ ఉన్నట్టు వాళ్ళని అందరినీ కూడా మేము ఇంప్లీడ్ చేయడానికి కూడా అన్ని కార్యాచరణ చేసినాం. తప్పకుండా మీరు అందరూ కూడా జేఏసీ ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి ఇప్పుడే ప్రముఖులు చెప్పినట్టు తప్పకుండా మీరు దామగుండానికి రండి. ఎంతమంది వచ్చినా మీకు అందరికీ అక్కడ మరి ఉండే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత నాది అని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి ఎక్కడెక్కడ ఉన్నటువంటి దూర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి పర్యావరణ ప్రేమికులకు అందరూ కూడా పేరు పేరున మీకు అందరూ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. రేపెల్లుండి మీరు ఎప్పుడు డేట్ పెట్టుకుంటారో పెట్టండి. తప్పకుండా మళ్ళీ ఒకసారి సమావేశం ఒకసారితో కాదు, ఇంకో 10 సార్లు అయినా మనం సమావేశం వేసి ఇక్కడ హైదరాబాద్లోనే కానీ ఇంకెక్కడైనా అవసరం ఉంటే ఢిల్లీలో పోయి కూడా ధర్నా చేద్దామని మీ అందరూ కూడా తెలియజేసి కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ, జై రామగుండం, జై రామగుండం. శ్రీమతి తులసి చందు గారికి వారి టీంకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. మైసెల్ఫ్ ప్రొఫెసర్ ఉమర్ ఖాన్ ఫ్రమ్ వికారాబాద్, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ. ఈ ఉద్యమంతో నేను కూడా ఉన్నాను, ముందు నుంచి ఉన్నాను. సమయం లేదు అన్ని చెప్పుకోవడానికి. మా సత్యనారాయణ భాయ్ కూర్చొని ఉన్నాడు అక్కడ, స్వామి గారు వెంటనే ఉన్నారు, నా వెంటనే ఉన్నారు. అతని దగ్గర భోజనం కూడా చేశాము. ఇందాక ఎన్ని విషయాలు అయితే వచ్చాయో వాటిని అన్నింటిని నేను సమర్థిస్తాను. తర్వాత చిప్కో మూమెంట్ లాంటిది మనము చేయాలనేటటువంటి ఒక నినాదము తులసి గారు ఇచ్చారు, దాన్ని కూడా సమర్థిస్తాను. అతి త్వరలో మీరు కాలివ్వండి, దాని గురించి తప్పనిసరిగా అది సక్సెస్ఫుల్ అవుతుంది. అయితే ఈరోజు ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఈ సభకు నిన్నటి దాకా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒకవైపు పరిగి, రెండవ వైపు వికారాబాద్, రెండింటిలోనే వస్తుంది. అది ఒక్క ప్రశ్న వేస్తాను నేను, మరి గత 10 సంవత్సరాలు మీరు పాలించారు కదా, మీ హాయంలోనే అన్ని జరిగాయి కదా ఇవన్నీ. చివరికి ఈయన వచ్చి తొందరపాటులో క్రెడిట్ తీసుకోవడానికి సిగ్నేచర్ చేసేసుకున్నాడు పెద్ద మనిషి వచ్చి, రేవంత్ రెడ్డి గారు కదా. మీరు అతనికి క్రెడిట్ ఇచ్చేస్తారు, మీరేం చేస్తారు ఇంతవరకు? ఇలాంటి సభలు మీరు దీనికంటే 10 రెట్లు సభలు పెట్టేవాళ్ళు కదా. ఎప్పుడైనా వెళ్ళారా ఈ స్వామి దగ్గరికి, మాట్లాడారా, తెలుసుకున్నారా? ఓకే, ప్రశ్నిస్తున్నాను. అదే అందుకే ఆ తర్వాత కాబట్టి నేను అటువైపే ఆ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. వచ్చిండ్రు, చాలా సంతోషం. ఇది రావాలి అంటున్నాను. ఇది ఈ విధంగా ఇప్పుడు మాజీ అంటున్నాను, వాళ్ళకి ఎమ్మెల్యేగా అప్పుడు నేను ప్రబోధించాను. చాలా సంతోషం. సరే, పిలవండి.